ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3-4 వచనాలు. సడలిన చేతులను బలపరచుడి, తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయంతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. దేవునికి స్తోత్రాలు. ఐజయా చాప్టర్ 35 verses 3 and 4. Strengthen the weak hands and make firm the feeble knees. Say to those who are fearful hearted, be strong, do not fear. Behold, your God will come with a vengeance, with the recompense of God. He will come and save you. దేవునికి స్తోత్రాలు. హియర్ వెన్ వి సీ దట్ ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే దేవుడు ప్రతిదండన చేసే దేవుడు. అంతేకాదు భయపడబాకండి, సడలిన చేతులను బలపరచుడి, అండ్ ఆల్సో తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయాలు ఆయన ధైర్యపడండి అని అంటున్నారు. గాడ్ ఈజ్ ద హీలర్, గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్, గాడ్ ఈజ్ అవర్ సేవియర్, గాడ్ ఈజ్ అవర్ రెడీమర్. దేవాది దేవుడు మనకి విడుదల కలుగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, మనకి ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. మన చేతులకి ఆ యొక్క వణుకు నుంచి, ఆ తత్తరపాటు నుంచి, బలహీనతల నుంచి ఆయన బలపరిచే దేవుడు, మన హృదయాల్లో ఉన్న అలజడిని తీసివేసే దేవుడు. ఈ రోజున యేసయ్య మనతో మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 35:3-4 వచనాలు మెస్సయ్య రక్షకుని గురించి మాట్లాడుతున్నారు. ద ఇమ్మాన్యుయల్ హూ ఈజ్ లివింగ్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాల్లో జీవించి ఉన్న యేసయ్య ఏ విధంగా మనల్ని కాపాడబోతున్నారని తెలియజేశారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, యేసయ్య వచ్చారు, మనల్ని కాపాడారు, కానీ కాపాడగలరు అనే విశ్వాసలో మనం ఈ రోజున దేవుడు నిలబడమంటున్నారు. లూకాసు వార్త 13-16 చూస్తే ఆమె బీయింగ్ ఏ డాటర్ ఆఫ్ అబ్రహాం, ఒక స్త్రీ మనం చూసాం కదా, 18 సంవత్సరాల నుంచి ఆమె సాతానుతో బౌండ్ అయి బంధింపబడి ఉన్న స్త్రీని దేవుడు విడుదల చేశారు కదా, కలుగు చేశారు. 18 సంవత్సరాలు షీ వాజ్ బౌండ్ బై ద ఈవిల్ స్పిరిట్. ఆ యొక్క సాతాను క్రియల చేత, ఆత్మ చేత బంధింపబడి పట్టబడి ఉన్న వారిని యేసయ్య ఏ విధంగా ఆయన గద్దింపగా, ఆయన మాట్లాడగా, ఆయన వాక్యాన్ని చెప్పి స్వస్థపరచు అన్నప్పుడు, ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ఆ యొక్క అంగీ అంచును పట్టుకున్నప్పుడు, అలాగే దేవుడు ఆ యొక్క ప్రకృతిని గద్దించినప్పుడు మనం చూసాము ఎన్ని రకాలుగా దేవుడు ఏ విధంగానైనా తన నోటి మాటతో, అధికారంతో స్వస్థపరిచే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అపోస్తుల కార్యాలు 10:38 మనం చూస్తే యేసయ్య వేరెవర్ హీ వెంట్, ఎక్కడికి ఆయన వెళ్ళినా కానీ ఆయన అభిషేకించబడిన యేసయ్య ప్రతి చోట కూడా మంచి చేస్తూ, బంధకాల నుంచి విడిపించి, సత్యాన్ని ప్రీచ్ చేస్తూ, హీ హీల్డ్ ఆల్ అని ఉంటుంది, అందరినీ స్వస్థపరిచారు అని ఉంటుంది. ఈ రోజున అందరూ ప్రపంచం అంతటిని కూడా, ప్రతి ఒక్క రోగాన్ని కూడా ఆయన సిలువలో మోసారు అని అన్నారు. మరి ఆ మాట యందు మనకు విశ్వాసం ఉంచినప్పుడు చెడును విడిచిపెట్టి నా నిబంధన, నా మాటలో నడువు అన్నారు. నేను మంచిని మీకు నేర్పించడానికి వచ్చాను అని అన్నారు. మనం దేవుని తెలుసుకోవడం ఇంకా చెడులో నడుస్తూ ఉంటుంటే దానికి తగిన ప్రతిఫలము మనం తప్పకుండా అనుభవించాలని కూడా ఇక్కడ వాక్యంలో మనకి తెలియజేశారు. రోమాపత్రిక 6:16 అంటారు, నో హూమ్ టు ఒబే. నువ్వు ఎవరి యందు విధేయత చూపించాలో ఫస్ట్ అది తెలుసుకో. మత్తయి సువార్త 6-7 అధ్యాయంలో మన యేసయ్య తెలియజేశారు. నువ్వు ముఖ్యంగా 6వ అధ్యాయంలో 24వ వచనం దేవుడు అంటారు, ఇద్దరికి నువ్వు దాసులై ఉండకూడదు, ధనానికి అలాగే దేవునికి దాసులుగా నువ్వు ఉండలేవు. ఒక్కరినే నువ్వు ఎవరికి విధేయత చూపిస్తావో తెలుసుకో. ఆ యొక్క ధనాన్ని ఇచ్చే దేవుని వైపు నువ్వు తిరుగుతావా, లేకపోతే ప్రపంచంలో టెంపరీగా కొద్ది కాలం నీకు భోగాలు ఇచ్చే ధనం వైపు నువ్వు పరిగెత్తుతావా? దేవునిలో మనం విధేయత చూపిస్తాం, మనకు కావాల్సిన సమస్తాన్ని ఇస్తాను అని దేవుడు అన్నారు. అలాగే మనం చూస్తుంటే పాపానికి వచ్చే జీతం ఏమన్నారు? అపోస్తలుడైన పౌలు గారు రాస్తారు కదా రోమా పత్రికలో, పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణము. ఆ మరణం నుండి ఆ యొక్క మనల్ని కాపాడేది ఎవరు? మన యేసయ్య. మన కాపాడిన యేసయ్య మరణం నుండే కాదు, ఇప్పుడు నువ్వు జీవించి ఉన్నప్పుడు మనలో ఉన్న రోగాలను కూడా తీసివేసి మనల్ని స్వస్థపరిచి, నీ రోగాలు నేను సిలువలో మోసానని అన్నారు. అవి మానసిక రోగాలు, శారీరక రోగాలు, ఆత్మీయ రోగాలు,
కార్యాలు, ప్రతి ఒక్క రోగాన్ని మన హృదయంలో ఏదైతే సాతాను బంధించి ఉంచారో వాటిలన్నిటిని కూడా, ఆ బంధకాలన్నిటిలోంచి కూడా మనల్ని తీసివేసి, ప్రతి శాపాన్ని తీసివేసి దేవుడు మనకి విడుదల కలుగు చేశారు అని అన్నారు. అండ్ హెల్త్ అండ్ హీలింగ్ కమ్స్ ఫ్రమ్ అవర్ లార్డ్, ద జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హీలర్ అని మనం నేర్చుకున్నాము. కమ్ టు హిమ్, ఆస్క్ హిమ్, అడగండి. అడగందే ఆయన ఏమన్నారు? ఆస్క్ ఇట్ షల్ బి గివెన్ అంటు యూ, సీక్ యూ విల్ ఫైండ్, నాక్ ఇట్ విల్ బి ఓపెన్ ఫర్ యూ. మీరు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడని యేసయ్య మనకి మత్తయి సువార్త 7:7 చెప్పిన విధంగా మనము దేవుని దగ్గర అడిగేవారిగా, ఆ యొక్క స్వస్థతను పొందేవారిగా ఈ రోజున మనం ఉండాలి. యెషయా గ్రంథం 35:3-4 వచనాలు మనం చూస్తుంటే, హీ స్ట్రెంగ్తన్స్, ఆయన మనకి ఆ స్ట్రెంగ్త్ని ఇస్తారు, బలాన్ని ఇస్తారు, శక్తినిచ్చి నడిపిస్తారు అంటున్నారు. అలాగే సే టు దోస్ ఫియర్ఫుల్ హార్ట్స్, అధైర్యంగా ఉన్న వాళ్ళకి, భయపడుతున్న ఉన్న వాళ్ళకి, ఏం జరుగుద్దో తెలియదని నిరీక్షణలో లేని వారితో మాట్లాడు. నువ్వు దేవుని గురించి చెప్పు, దేవుని వాక్యం గురించి చెప్పు, ధైర్యాన్ని నువ్వు. అలాగే నువ్వేం చేయాలి? ఆ యొక్క కౌన్సిలింగ్ ఇస్తూ ఉండు, వాళ్ళకి ఆదరణ కలిగే మాటలు చెబుతూ ఉండు అని అంటున్నారు. డు నాట్ ఫియర్. లూకాసు వార్త 4:18-22 వచనాలు మనం చూసినప్పుడు, దేవాది దేవుడు గుడ్డి వారికి కళ్ళునివ్వడానికి, కుంటివారు నడవటానికి, అస్వస్థతతో ఉన్నవారిని బాగు చేయడానికి, మరణించిన వారిని లేవడానికి, సాతాను చేతిలో బందీలుగా ఉన్న వారికి విడుదల కలుగు చేయడానికి యేసయ్య వచ్చారని మనం నేర్చుకున్నాం. ఈ మాటలను కూడా మెస్సయ్య గురించి మాట్లాడుతున్న మాటలు, మన రక్షకుని గురించి మాట్లాడుతున్న మాటలు. అండ్ ద లేమ్, ఆ కుంటుకున్న వాళ్ళంతా లేచి గంతులేస్తూ ఉంటారంట. అలాంటి ఆరోగ్యాన్ని దేవుడు మనకిస్తానంటున్నారు. అలాగే ద టంగ్ ఆఫ్ ద డంబ్, ఆ యొక్క మూగవాని తాని నోరు, దేవునికి కీర్తనలు పాడే నోరుగా దేవుడు వారికి ఇస్తానంటున్నారు. అలాగే మన హృదయాల్లో, మన కడుపులోంచి జీవజలాలు పొంగి పొర్లే వచ్చేటట్టు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నారు. అండ్ ఆల్సో హీ మేక్స్ అస్ టు వాక్ ఇన్ ద హైవేస్ ఆఫ్ ద హోలీనెస్, దేవుని యొక్క మార్గాల్లో, పరిశుద్ధ మార్గాల్లో మనల్ని నడిపిస్తానంటున్నారు. దేవుడు మనతో నడుస్తాను అంటున్నారు. అండ్ ఆల్సో హీ సేయింగ్ దట్, కానీ ఒక కండిషన్ అక్కడ ఉంది మనకి. యెషయా గ్రంథం 35:8 చూస్తే, ద అన్క్లీన్ షల్ నాట్ పాస్ ఓవర్ ఇట్. ఆ మార్గాల్లో అంటే రక్షణలో లేనివారు, పాపాలు క్షమింపబడని వారు, లేకపోతే ఇంకా చీకట్లోనే ఉన్నవారు, దేవుణ్ణి తెలుసు కూడా నిర్లక్ష్యం చేసిన వారు, దేవుని తెలుసుకొని మళ్ళీ దేవునిలోంచి తప్పిపోయి క్రీస్తు వద్దు అనుకునే వాళ్ళు ఆ మార్గంలో నడవరు అని అంటున్నారు ఇక్కడ దేవుడు. షల్ నాట్ పాస్ బికాజ్ ఇట్ షల్ బి ఫర్ అదర్స్. అదర్స్ అంటే ఎవరు? ఇది వేరే వాళ్ళకి అన్నారు. వేరే వాళ్ళు ఎవరు? దేవుని యొక్క వాక్యాన్ని విని విశ్వాసంలోకి వచ్చి, రక్షణలోకి వచ్చి, దేవుని ప్రభువుగా మన హృదయాల్లో ఆహ్వానించి, దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్న వాళ్ళు ఈ మార్గంలో నడిచేటప్పుడు దేవుడు వారితో పరిశుద్ధ మార్గంలో నడిచి, ఆ పరిశుద్ధతలో మనల్ని దీవించి, దేవుని ముందు మచ్చలేని మనుషులుగా, ఎలాంటి పాపము చేయని వారిగా, యేసయ్యలాగా పరిశుద్ధతలో దేవుడు మనల్ని ప్రజెంట్ చేస్తానంటున్నారు. దేవుని సన్నిధానంలో నేను నిలబెడతానంటున్నారు. అదే మనకి యూదా గ్రంథంలో చెప్పింది. దేవునికి స్తోత్రాలు. హీఈస్ ఏబుల్, హీఈస్ కేపబుల్ బికాజ్ హీ పెయిడ్ ద ప్రైజ్. మనకి 35:9 చూస్తే, అందులో ఎవరు నడుస్తారంటే ఈ పరిశుద్ధ మార్గంలో, నీతి కలిగిన మార్గంలో, రెడీమ్డ్ షల్ వాక్ ఇన్ దెమ్. కేవలము రక్షించబడిన వారు, విడుదల పొందిన వారు, దేవుని హస్తంతో, దేవుని రక్తంతో కడగబడిన వారు. బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మేక్స్ అస్ టు వాక్ ఇన్ దిస్ హోలీ వేస్. దేవునికి స్తోత్రాలు. అలాగే 35:10 మనం చూస్తుంటే, ఎవర్ లాస్టింగ్ జాయ్ ఇన్ దేర్ హెడ్స్. ఏ విధంగా మన తలల మీద యేసయ్య రక్షణ ఉందో, ఆ రక్షణ ఏముంది? ఇట్స్ ఎ జాయ్. దేవుని యొక్క సంతోషము మన మైండ్లో, మన హృదయాల్లో, ప్రతి ఒక్క మన మైండ్లో ఉన్న ప్రతి ఒక్క ఆ జీవకణం కూడా దేవుని యొక్క సంతోషంలో, ఆనందంలో, ఆ యొక్క దుఃఖము, ఆ బాధలు, ఆ విచారము, ఆ యొక్క వాటిలన్నిటిని కూడా, ఆ రోగాల్ని, రొప్పుల్ని, రొస్టుల్ని దేవుడు తీసివేసి, దేవునిలో ఆనందాన్ని, దేవునిలో రక్షణ, దేవునిలో విడుదల, దేవుని పరిశుద్ధ మార్గంలో నువ్వు నేను నడుచుకుంటానికి దేవుడు మనతో నడిచి మనకి మార్గాల్ని చూపిస్తాను అని అంటున్నారు. సో రిసీవ్ ఇట్ అండ్ ఎంజాయ్. దట్స్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్. దేవుని యందు భారం ఉంచి, దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడు అనుగ్రహించే యొక్క ఆశీర్వాదాలను పొంది, అందులో నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండు. అదంతా ఉండాలంటే కేవలం ఓన్లీ వన్ థింగ్ వీ నీడ్ టు డూ ఈజ్ ఇన్వైట్ జీసస్ క్రైస్ట్ ఇన్ టు యువర్ హార్ట్. దేవుని యేసయ్యని మన హృదయంలోకి ఆహ్వానిద్దాము. దేవునిలో సంతోషంతో, ఆ రక్షణలో, ఆ విడుదలలో సంతోషంగా ఉందాము. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. అవును నాయన, యెషయా గ్రంథం 35వ అధ్యాయం నాయన 3-4 వచనాలు నాయన, అలాగే తండ్రి ఆ 10 వచనాలు కూడా ఎంత అద్భుతంగా నాయన, ఏ విధంగా మెస్సయ్య రాబోతున్న యేసయ్య మీ గురించి నాయన ప్రభ, ఏ విధంగా మీరు కుంటివారిని నడిపించిన ఆయన, గుడ్డివారు చూడటానికి నాయన, కుష్టివ్యాధులను రోగాలు నయం చేసిన ఆయన, అలాగే తండ్రి పాపం అనే మా జీవితాలని నాయన ప్రభ మీరు పరిశుద్ధపరిచిన ఆయన, హోలీ వేస్లో నాయన, పరిశుద్ధ మార్గాల్లో మేము నడిచేటప్పుడు మీరు మాతో నడుస్తున్నాయన. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ ఈజ్ రిడీమ్డ్ బై యువర్ బ్లడ్ లార్డ్ ఫాదర్ గాడ్. ఇది కేవలము మీ రక్తం చేత కడగబడిన వారు, విశ్వాసులు, రక్షణలోకి వచ్చిన వారు, మీ అందు విశ్వాసం ఉంచిన వారు, మిమ్మల్ని ప్రేమించిన వారు నడవటానికి నాయన ఈ మార్గాన్ని మీరు సిద్ధపరచారని, ఆ మార్గమే మమ్మల్ని నిత్య జీవంలోకి నడిపిస్తుందని ఈ రోజున మీరు మాకు తెలియజేసి, ఇంకా తండ్రి ప్రభా మేము ఆనందంలో, సంతోషంలో, ఈ దుఃఖ సమయంలో కూడా నాయన ప్రభా మీ యొక్క మాటల్లో, ఈ యొక్క పొందిన ఆదరణలో మేము జీవించడానికి తండ్రి మీరు మాట్లాడుతూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రానైనా. బిడ్డలనైనా ఎవరెవరైతే అస్వస్థత ఉన్నారో, ఇదిగోనైనా యూ ఆర్ ద జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ హీలర్ లార్డ్, బికాస్ యూ పేడ్ ద ప్రైజ్ అపాన్ ద క్రాస్ లార్డ్ ఫాదర్ గాడ్, బై యువర్ స్ట్రైప్స్ లార్డ్, బై యువర్ బ్లడ్ లార్డ్, బై యువర్ హీలింగ్ టచ్ లార్డ్, బికాస్ యూ హ్యావ్ టేకెన్ ఆల్ అవర్ కర్సెస్ లార్డ్ ఫాదర్ గాడ్, యూ రిడీమ్డ్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్, ఇన్ యువర్ రిడెంప్షన్ వీ హ్యావ్ హీలింగ్ లార్డ్ ఫాదర్ గాడ్. తండ్రి మీరు మాకు విడుదల కలుగు చేసి మా శాపాలని మీరు మోసారు నాయన, మీ రక్షణలో మాకు స్వస్థత ఉంది అన్నారు నాయన. ఆ స్వస్థతని ఈ రోజున మీ బిడ్డలమైన మా మీద మీరు కృమ్మరించిన ఆయన, ప్రతి బంధకం నుండి విడుదల కలుగు చేసిన ఆయన, మమ్మల్ని స్వస్థపరిచి యెహోవా అయిన దేవా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడిచిన ఆయన, లోన్లీనెస్ నాయన ప్రభా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నాయన, యాంగ్జైటీ నాయన ప్రభా, ఫిజికల్ ప్రాబ్లమ్స్ నాయన, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ నాయన, మెటీరియల్ ప్రాబ్లమ్స్ నాయన, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నాయన, జాబ్ ప్రాబ్లమ్స్ నాయన, ఎన్నో రకాలైన బాధలు ఉన్న మీ బిడ్డలు నాయన మమ్మల్ని చూసి నాయన, మా ప్రార్థనలు విని నాయన, జాలిపడిన ఆయన, కనికరించిన ఆయన, మీ కృపను మా మీద చూపించిన ఆయన, మీ కటాక్షాన్ని మా మీద కృమ్మరించిన ఆయన, మమ్మల్ని, మా శరీరాల్ని, మా మనసుల్ని, మా హృదయాల్ని మీరు స్వస్థపరిచిన ఆయన, మా ద్వారా తండ్రి ప్రభా, ఇదిగో బిడ్డల ద్వారా తండ్రి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.